హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు November 3, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి యునెస్కో సంబంధిత అంశం పైన అడగడం జరిగింది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ November 1, 2025 రోజున ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. ప్రశ్నని మరొకసారి చూడండి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో భారతదేశం నుండి చోటు పొందిన 9వ నగరం ఏది? మరి ఈ జాబితాను యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించింది? భారతదేశం నుండి ఈ జాబితాలో చోటు పొందిన నగరాలను సంవత్సరాల వారీగా తెలపండి. సో సమాధానం సులువైనదే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోటీ పరీక్షల కోణంలో యునెస్కోకి సంబంధించి మనం మ్యాక్సిమం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల కాలంలో చాలాసార్లు వార్తలు నిలుస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ యునెస్కో వారు విడుదల చేసే రకరకాల జాబితాలపైన కానివ్వండి, నివేదికలపైన కానివ్వండి క్వశ్చన్స్ చూడవచ్చు. సో ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించి కొంత బేసిక్స్ నేర్చుకోవాలి. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1945 November 16 రోజున ఏర్పాటైంది. ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్. సో ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది యునెస్కోకి సంబంధించి ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఖాలిద్ ఎల్ ఎనానీ గారు ఈజిప్ట్ దేశం నుండి గెలవడం జరిగింది. ఖాలిద్ ఎల్ ఎనానీ ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. యునెస్కోకి నూతన డైరెక్టర్ జనరల్గా రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. మరి ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఆడ్రో అజోలే గారి స్థానంలో, ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆడ్రో అజోలే గారి స్థానంలో ఖాలిద్ ఎల్ ఎనానీ గారు రావడం జరిగింది. ఇకపోతే యునెస్కో విడుదల చేసే రకరకాల జాబితాలు, నివేదికలు పోటీ పరీక్షల కోణంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. యునెస్కో విడుదల చేసే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్, ఆ జాబితాలో భారతదేశం నుండి రీసెంట్గా లాస్ట్ 2 months బ్యాక్ 44th వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఏం చోటు పొందింది? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఇక యునెస్కో విడుదల చేసే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో ఇప్పటి వరకు భారతదేశం నుండి 15 చోటు పొందినాయి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఛాత్ పూజని కూడా నామినేట్ చేశారు. ఇంకా అఫీషియల్గా ఆ జాబితాలో గుర్తింపు పొందింది. ఇప్పటికైతే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో భారతదేశం నుండి 15. ఇక యునెస్కో విడుదల చేసే వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్, ఆ జాబితాలో భారతదేశం నుండి ఇప్పటివరకు 14 చోటు పొందినాయి. మనం రీసెంట్గా April 18, 2025 రోజున భారతదేశం నుండి 2 చోటు పొందినాయని చెప్పాను. భగవద్గీత, నాట్యశాస్త్ర, వాటి గురించి చూడండి. అండ్ ఇటీవల కాలంలో యునెస్కో విడుదల చేసే టెంటేటివ్ జాబితా గురించి దాదాపు 3 సార్లు డిస్కస్ చేశాం. ఈ సంవత్సరంలో 14 ప్రాంతాల గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాను. ఇకపోతే యునెస్కో విడుదల చేసే ఇంకొక జాబితా అదేంటంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తించడం అన్నట్టు. సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తించడము. రీసెంట్గా ఈ జాబితాలో భారతదేశం నుండి 9వ నగరంగా, సో భారతదేశం నుండి గుర్తింపు పొందిన 9వ నగరంగా లక్నో చేరడం జరిగింది. లక్నో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సిటీ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో మన భారతదేశం నుండి చోటు పొందిన 9వ నగరము. సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా రీసెంట్గా గుర్తింపు పొందింది. ఏ రోజున గుర్తింపు పొందింది అంటే October 31, 2025 రోజున. October 31 యొక్క ప్రత్యేకత ఏంటి? ఒక ఇంపార్టెన్స్ ఉన్న డే, వరల్డ్ సిటీస్ డే. ఆ రోజున ఈ సిటీ గుర్తింపు పొందింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్, దీన్ని యునెస్కో 2004 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. భారతదేశం నుండి ఇప్పటి వరకు 9. 9వది ఏంటి? లక్నో అంటున్నాను. సో ప్రశ్నను చూడండి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో భారతదేశం నుండి చోటు పొందిన 9వ నగరం ఏది? లక్నో, ఉత్తరప్రదేశ్ నుండి. ఈ జాబితాను యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2004 ఇయర్లో. మరి లక్నో ఏ ఫీల్డ్లో చోటు పొందింది? గ్యాస్ట్రానమీ, సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ. గ్యాస్ట్రానమీ అంటే ఫుడ్ రిలేటెడ్గా.
మరి భారతదేశం నుండి ఈ జాబితాలో ఇప్పటివరకు చోటు పొందిన నగరాలను సంవత్సరాల వారీగా తెలపండి. సో ఆల్రెడీ మనం చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సిటీ 2021 సంవత్సరంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో చోటు పొందింది. క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఫీల్డ్స్ గాను గుర్తుంచుకోండి. దాదాపు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అనగానే 7 ఫీల్డ్లో 7 రంగాల్లో నగరాలను గుర్తిస్తూ ఉంటుంది యునెస్కో. ఒక సిటీ ఉందంటే ఆ 7లో ఏదో ఒక రంగంలో ప్రత్యేకమైంది అన్నట్టు. అలా శ్రీనగర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఈ ఫీల్డ్లో గుర్తింపు పొందింది 2021 ఇయర్లో. ఇక జైపూర్ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరము క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఫీల్డ్లో గుర్తింపు పొందింది 2015 సంవత్సరంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో. ఇకపోతే గ్వాలియర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది కదా. సో సిటీ ఆఫ్ మ్యూజిక్గా గుర్తింపు పొందింది ఈ జాబితాలో 2023 సంవత్సరంలో. ఇకపోతే వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015లో చోటు పొందింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా 2019లో గుర్తింపు పొందింది. ఇక తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015లో చోటు పొందింది. ఇక కోజికోడ్ కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్గా 2023లో గుర్తింపు పొందింది. ఇక మహారాష్ట్రలోని ముంబై సిటీ ఆఫ్ ఫిల్మ్స్గా 2019లో గుర్తింపు పొందింది. ఈ 8కి తోడు మళ్ళీ ఇప్పుడు 9వది లక్నో సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ గుర్తుంచుకోండి. గ్యాస్ట్రానమీ అంటే ఫుడ్ రిలేటెడ్గాను గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఈ 9 కూడా చూడండి. ఇక్కడ మనకు వార్తల్లోకి వచ్చింది 9th సిటీయే, కానీ దానికి లింక్ చేస్తూ మీకు అంతకుముందు గుర్తింపు పొందిన 8 గురించి ఇయర్స్ వైజ్గా చెప్పాను, గుర్తుంచుకోండి. ఓకేనా. మరి యునెస్కోకి సంబంధించి అవధి వంటకాలు, యాక్చువల్గా లక్నో సిటీ అంటే వంటకాలు ఫుడ్ రిలేటెడ్గా అవధి వంటకాలు అనేవి భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రత్యేకమైనవి, ఆకర్షణీయమైనవి. ఓకేనా, సరిపోతుంది. రీసెంట్గా ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన 43వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ సందర్భంగా లక్నో నగరాన్ని అధికారికంగా గుర్తించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. అక్టోబర్ 31 రోజున అఫీషియల్గా ఈ టాపిక్ అనేది మనం చూడడం జరిగింది. ఓకేనా. యునెస్కో డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరు ప్రస్తుతము మీకు ఆల్రెడీ చెప్పాను. కొత్తగా వచ్చిన డైరెక్టర్ జనరల్ ఏమో ఖాలిద్ ఎల్ ఎనానీ. ఎవరి స్థానంలో అంటే ఆడ్రో అజోలే, తను ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఖాలిద్ ఎల్ ఎనానీ ఏమో ఈజిప్ట్ దేశానికి చెందినవారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రీసెంట్గా అక్టోబర్ 31 రోజున ప్రపంచంలోని 58 నగరాలను కొత్తగా క్రియేటివ్ సిటీస్గా యునెస్కో గుర్తించింది. ఓకేనా. మరి ఈ 58ని కలుపుకుంటే ఈ గుర్తింపుతో కలిపి యునెస్కో నెట్వర్క్లో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో 100కు పైగా దేశాల్లోని 408 నగరాలు చేరాయంట. సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తించింది యునెస్కో. ఎనఫ్. ఓకేనా. సో మొత్తం 7 రంగాల్లో 2004 సంవత్సరం నుండి చూస్తున్నాము క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అనేది. ఆ 7 రంగాలు ఏంటంటే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్, నెక్స్ట్ డిజైన్, సినిమా, గ్యాస్ట్రానమీ, సాహిత్యము, మీడియా ఆర్ట్స్, సంగీతము, గుర్తుంచుకోండి. ఎనఫ్. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ప్రశ్న మరియు సమాధానము మీకు ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. అభ్యర్థులు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. సో వీడియోని చివరి వరకు చూసి ఖచ్చితంగా ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. సో ఇది అండ్ మనం డిస్కస్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నాను కదా. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో PDF రూపంలో విత్ డౌన్లోడ్ ఆప్షన్ మన యాప్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, GVK స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా. రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో స్పోర్ట్స్కి సంబంధించి వాస్తవానికి స్పోర్ట్స్ రిలేటెడ్గా చాలా టాపిక్స్ని మనం క్వశ్చన్స్గా చూస్తాము. పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెన్స్ వస్తుంది స్పోర్ట్స్కి సంబంధించి. UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇటీవల కాలంలో చాలా క్వశ్చన్స్ని చూస్తున్నాము. అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశం గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది అంటే మామూలు విషయం కాదు. సో వరల్డ్ ఛాంపియన్గా టీమిండియా, సో మహిళల జట్టు
నిన్నటి రోజున మనం చూసాము నవంబర్ 2 2025 రోజున జయకేతనం ఎగురవేసింది. ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ 2025 విజేతగా భారత జట్టు. మరి వరల్డ్ కప్ని, విమెన్స్ వరల్డ్ కప్ని, వన్డే ఫార్మాట్లో జరిగిన వరల్డ్ కప్ని భారత్ గెలుచుకోవడం అనేది చరిత్రలో మొదటిసారి. సో మొట్టమొదటి వరల్డ్ కప్ని భారత్ కైవసం చేసుకుంది భారత చరిత్రలో. మరి ఎన్నవ ఎడిషన్, ప్రత్యేకతలు ఏంటి, వీటిపైన పోటీ పరీక్షల కోణంలో అడగవచ్చు. సో నవంబర్ 2 రోజున 2025 రోజున ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ అనేది నవీ ముంబైలో జరిగింది. నవీ ముంబై, సో భారత ఆతిథ్యంలో జరిగిందని గుర్తుంచుకోండి. ఫైనల్ మ్యాచ్ ఎవరెవరు జరిగిందంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా పైన భారత జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది, టైటిల్ని కైవసం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో. కెప్టెన్ వచ్చేసి హర్మన్ ప్రీత్ కౌర్, గుర్తుంచుకోండి, ఇండియా కెప్టెన్. ఓకేనా. ఇక ఐసీసీ ఈవెంట్, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఒక క్రీడకి సంబంధించి నిర్వహణ నియంత్రణ చేసే సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి సంబంధించిన బేసిక్ చూడాలి. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. మరి ఐసీసీ 1909 ఇయర్లో ఏర్పాటైంది. ఐసీసీ ప్రధాన కేంద్రం వచ్చేసి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐసీసీకి ప్రస్తుతం చైర్మన్గా మన భారతీయుడు జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయసులో చైర్మన్ జైషా. మరి ఐసీసీ కండక్ట్ చేసిన వరల్డ్ కప్, ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ 2025 ఆతిథ్యం ఇచ్చిన దేశాలు ఏంటంటే భారత్ మరియు శ్రీలంక. భారత్ శ్రీలంక, గుర్తుంచుకోండి. భారతదేశంలోనే మ్యాక్సిమం మ్యాచెస్, కానీ శ్రీలంక ఏంటంటే పాకిస్తాన్. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న పరిస్థితులు మనందరికీ తెలిసినవే. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో భారతదేశంలోనే ఈవెంట్ జరిగిందనుకోండి, పాకిస్తాన్ ఎలాగో పార్టిసిపేట్ చేయదు. కాకపోతే పాకిస్తాన్ ఆడే మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించారు, గుర్తుంచుకోండి. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఫైనల్ మ్యాచ్లో ఎవరు, ఇండియా గెలుచుకోవడం జరిగింది సౌత్ ఆఫ్రికా పైన. సో కొన్ని పాయింట్స్ చూద్దాము. మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటారు. ఎన్నవ ఎడిషన్ అంటే 13వ ఎడిషన్. 13th ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ వన్డే ఫార్మాట్లో జరిగింది, ఓడిఐ ఫార్మాట్లో. వన్డే ఫార్మాట్ అంటే పాల్గొనే ఇరు జట్లు కూడా 50 ఓవర్స్ ఆడతారు. వన్డే ఫార్మాట్, గుర్తుంచుకోండి, వన్డే ఫార్మాట్. 13th ఎడిషన్. ఓకేనా. ఆతిథ్య దేశాలు భారత్, శ్రీలంక. ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 30th ప్రారంభమైంది, నవంబర్ 2 2025 నిన్నటి రోజున ముగిసింది. ఫార్మాట్ మహిళల వన్డే ఫార్మాట్. ఓకేనా. సో టోర్నమెంట్ విధానం రౌండ్ రాబిన్ మరియు నాకౌట్. రౌండ్ రాబిన్ అంటే ఏంటంటే లీగ్ దశ. ఇక నాకౌట్ ఎప్పటి అంటే సెమీఫైనల్స్ నుండి నాకౌట్గా ఉంటుంది. ఇకపోతే మరి ఎన్ని జట్లు పాల్గొన్నాయి అంటారు. ఈ ఈవెంట్లో, ఈ టోర్నమెంట్లో, ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో ఎన్ని పాల్గొన్నాయి అంటే 8 జట్లు. ఆ 8 జట్ల పేర్లు కూడా చూడాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. భారత్ టైటిల్ని కైవసం చేసుకుంది, ఛాంపియన్ జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా. 2022 సంవత్సరంలో జరిగిన ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్లో విజేత ఆస్ట్రేలియా. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా పైన మనం గెలుచుకున్నాం, గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక. 8 జట్లు పాల్గొన్నాయి. మొత్తం 31 మ్యాచ్ల్లో ఈ టోర్నమెంట్ జరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా. అండ్ ఇప్పుడు ఈ టోర్నమెంట్లో గెలుపొంది ప్రస్తుతం భారత్ ఛాంపియన్గా నిలిచింది. భారత్ ఎవరి సారథ్యంలో అంటారు, హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో. ఓకేనా. సో గుర్తుంచుకోండి, రైట్. ఇక విజేత జట్టు వివరాలను చూస్తే భారత్ చరిత్రలో మొట్టమొదటిసారి ఐసీసీ విమెన్ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది. రన్నర్ అప్ ఎవరు, ఫైనల్ ఎవరిపైన, దక్షిణాఫ్రికా పైన. ఫైనల్ ఫలితం వచ్చేసేసి భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలు చూసినాం అనుకోండి, పర్సనల్ రికార్డ్ చూస్తే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా దీప్తి శర్మ, భారతదేశానికి చెందిన క్రీడాకారిణి. ఇక ఫైనల్లో షెఫాలి వర్మ అద్భుతంగా ఆడింది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అత్యధిక పరుగులు వచ్చేసి లారా వోల్వాట్, దక్షిణాఫ్రికా 571 పరుగులు సాధించింది టోర్నమెంట్లో. ఇక అత్యధిక వికెట్లు వచ్చేసి దీప్తి శర్మ, భారత్ బౌలర్ 22 వికెట్స్ సాధించారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఐసీసీకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్.
ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇది భారత్ నిర్వహించిన 4వ మహిళా వరల్డ్ కప్. భారత్ ఇప్పటివరకు ఎన్నిసార్లు మహిళా వరల్డ్ కప్లని ఐసీసీ ఈవెంట్లు నిర్వహించింది అంటే విమెన్ సంబంధించి 4 సార్లు. ఒకటి 1978, నెక్స్ట్ 1997, నెక్స్ట్ 2013. సో గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. అండ్ ఈ విజయము భారత మహిళా క్రికెట్ చరిత్రలో మొదటి వరల్డ్ కప్ టైటిల్. ఆస్ట్రేలియా 7 సార్లు విజేతగా నిలిచిన ప్రపంచ చరిత్రలో అత్యధిక టైటిల్ గెలిచిన జట్టు. మరి వన్డే వరల్డ్ కప్ని భారత్ మొదటిసారి కైవసం చేసుకుంది, మహిళల వరల్డ్ కప్ని. కానీ అత్యధిక సార్లు టైటిల్ని కైవసం చేసుకున్న జట్టు ఏంటంటే ఆస్ట్రేలియాను మనం సెమీఫైనల్లో ఓడించడం జరిగింది. ఈ విజయం భారత మహిళా క్రికెట్ను ప్రపంచ క్రీడాపటంలో అత్యున్నత స్థాయికి చేర్చిన చారిత్రాత్మక ఘట్టము. మరి మొట్టమొదటి ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది? ఈ సంవత్సరం 13th ఎడిషన్ భారత్ కైవసం చేసుకుంది కదా. మరి మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు అంటే 1973లో. ఎవరి ఆతిథ్యంలో అంటే ఇంగ్లాండ్ ఆతిథ్యంలో. గుర్తుంచుకోండి, భారత్ మొదటిసారి ఎప్పుడు నిర్వహించింది ఆతిథ్యంలో అంటే 1978లో. ఓకేనా? సో చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ప్రతి పాయింట్ నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఫోకస్ చేయండి. ఓకేనా? సరిపోతుంది. అండ్ అభ్యర్థులందరికీ ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్, మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీరు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను కదా, ఈ వీడియోలో చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈ కోర్సులో అందుబాటులో ఉంటుంది. భారీ ఆఫర్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. సో భారీ ఆఫర్స్ అన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కోర్సు మీకు మ్యాక్సిమం ఆఫర్లో ఉంది. అండ్ ఇందులో డే వైజ్గా పీడిఎఫ్ ఉంటుంది, డే అండ్ డేట్ వైజ్గా టెస్టులు కూడా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్టులు. సో ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. జస్ట్ 349 రూపీస్కే ఈ కోర్స్ అనేది ప్రస్తుతం మీకు అందుబాటులో ఉంది. ఓకేనా? అండ్ CA 360 సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ని శాస్త్రీయంగా మీకు చెప్తున్నాను, సబ్జెక్ట్కి రిలేట్ చేస్తూ చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ అనే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, జనరల్ స్టడీస్లో భాగంగా మనం నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో మీకు చాలా సైంటిఫిక్గా చెప్తున్నాను. మ్యాగజిన్స్ ఉంటాయి, 15 days మ్యాగజిన్, మంత్ మ్యాగజిన్ అండ్ 1-liners ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ వీడియో క్లాసెస్. సో చూడండి, ఇది కూడా భారీ ఆఫర్లో ఉంది, అవైల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఆల్రెడీ మనం గత పోటీ పరీక్షలు చూసాము. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో పాలిటీ కోణంలో మనం 100% ఈ కోర్స్ నుండి కవర్ చేశాము. కోర్ కాన్సెప్ట్ కంటెంట్తో పాటు అప్డేటెడ్ కరెంట్ పాలిటీని కూడా అందిస్తూనే ఉన్నాను. డిసెంబర్ 2025 వరకు అప్డేట్స్ ఈ కోర్సులో ఇస్తూనే ఉంటాను. కాన్సెప్ట్ క్లాసెస్, కోర్ కంటెంట్, మీ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంతోపాటు కరెంట్ పాలిటీ. ఓకేనా? మరియు టెస్ట్ సిరీస్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జరగనున్న పోటీ పరీక్షలు దృష్టిలో ఉంచుకొని మీకు టెస్ట్ సిరీస్ని అందుబాటులో ఉంచాను. ఈ కోర్స్ని కూడా భారీ ఆఫర్ ప్రైస్లో అందుబాటులో ఉంచాను. సో మీకు 10,000+ క్వశ్చన్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రతి ప్రశ్నకి కూడా కింద డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్ని చదవండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈరోజు ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఓకేనా? ఇక నెక్స్ట్ టాపిక్, ఈరోజు 17th ఎడిషన్ గృహ సమ్మిట్ అనేది ఈరోజు ప్రారంభమైంది. నవంబర్ 3rd, 4th 2 రోజుల పాటు జరుగుతుంది. ఏదైనా ఒక సదస్సు లేదా కాన్ఫరెన్స్ లేదా సమావేశం జరుగుతుంది అంటే పోటీ పరీక్షల కోణంలో దానికి సంబంధించి ఏమేమి చూడాలంటే ఆ సమ్మిట్ పేరేంటి, ఎన్నవ ఎడిషన్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది, మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు జరిగింది, మరి ఈ సదస్సు లేదా సమావేశాన్ని ఏ సంస్థ లేదా సంస్థలు నిర్వహిస్తాయి, ఆ సదస్సు దేనికోసం సంబంధించింది, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి. థీమ్ని నేర్చుకునేటప్పుడు ఆ థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి. ఈరోజు నవంబర్ 3rd కదా, ఈరోజు ప్రారంభమైన 17th ఎడిషన్ గృహ సమ్మిట్ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ సమావేశం అనేది ప్రారంభమైంది. మరి ఈ సమావేశాన్ని నిర్వహించేవారు ఎవరు అంటే ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్, తేరీ ఇన్స్టిట్యూట్, ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు సంయుక్తంగా నిర్వహిస్తారు. గృహ సమ్మిట్ 17th ఎడిషన్ ఈరోజు ప్రారంభమైంది. ఓకేనా? గృహ అంటే అర్థం ఏంటంటే, సో ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ ఏంటంటే గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్.
గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్. ఈ సంవత్సరం 17th ఎడిషన్. మరి మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 2007లో జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇకపోతే మరి ఈ సదస్సు లేదా సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ సంవత్సర ప్రత్యేకత ఏంటి, ఈ సంవత్సరం జరుగుతున్న సదస్సు యొక్క థీమ్ ఏంటి, గృహ సమిట్ యొక్క థీమ్ ఏంటంటే ఇన్నోవేట్ టు యాక్ట్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ వరల్డ్. ఇన్నోవేట్ టు యాక్ట్ ఫర్ ఏ క్లైమేట్ రెసిలియంట్ వరల్డ్. సో థీమ్స్ని ఏ లాంగ్వేజ్లో చూస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. మీరు తెలుగులో అర్థం చేసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమంలో ప్రపంచ నాయకులు, విధాన రూపకర్తలు, పాలసీ ఫ్రేమర్స్ ఉంటారు కదా, అండ్ సుస్థిర అభివృద్ధి నిపుణులు పాల్గొంటారు, గుర్తుంచుకోండి. సో గ్రీన్ సంబంధిత ఒక సమావేశము. ఓకేనా, ఈ సమ్మిట్ని గృహ కౌన్సిల్ నిర్వహిస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం భారత నిర్మాణ రంగంలో వాతావరణ చర్యలను, సుస్థిర ఆవిష్కరణలను ప్రోత్సహించడము. సో సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా ఈ సమావేశం అనేది గుర్తుంచుకోండి. గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్, గృహ ఫుల్ ఫామ్. ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. సమ్మిట్ కార్యక్రమము మరియు ప్రధాన అంశాలు. ఈ 2 రోజుల సమావేశాల్లో 4 ప్రధాన సమావేశాలు జరుగుతాయి మరియు 4 సాంకేతిక సమావేశాలు జరగనున్నాయి. సో గ్రీన్ ఇంజనీరింగ్ పరిష్కారాలు ఇవన్నీ కూడా ఇందులో చర్చకు వస్తాయి. రైట్, చర్చలు ప్రధానంగా ఏ అంశాలపై ఉంటాయంటే వాతావరణ మార్పులను తట్టుకునే, ప్రతిఘటించే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము. ప్రపంచమంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు మరియు పర్యావరణ హిత ఇంధన వనరుల వైపు పయనిస్తోంది. అందులో ఈ సదస్సు అనేది కీలక పాత్ర. ఎనర్జీ ఎఫిషియన్సీ, సుస్థిర నిర్మాణ పద్ధతులు మరియు సర్క్యులర్ ఎకానమీ, వాటిపైన ప్రత్యేకంగా చర్చలు జరుగుతాయి. సరిపోతుంది. ఓకేనా, ఇక భారత లక్ష్యము 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాలు సాధించడము. గృహ వంటి వేదికలు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తాయి. ఇటువంటి సమావేశాల్లో వాటి పరిష్కారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ఇక ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీలో ఫిబ్రవరి 2025లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఢిల్లీ ప్రత్యేకత ఏంటి, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతము. అసెంబ్లీ ఉంది అంటే అక్కడ ప్రభుత్వం ఉంటుంది అన్నట్టు. సో ఢిల్లీలో అసెంబ్లీకి ఫిబ్రవరి 2025లో ఎన్నికలు జరిగినాయి, జనరల్ ఎలక్షన్స్. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా మహిళల కోసము, ట్రాన్స్జెండర్ల కోసము ప్రత్యేక పథకాల్లో భాగంగా ఈరోజు ఒక పథకాన్ని మనం వార్తలు చూడడం జరిగింది. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ లింక్ చేసుకోండి. మహిళలకు, పిల్లలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు. ఏ ఆర్టికల్ పరిధిలో చూడొచ్చు అంటే ఆర్టికల్ 15 క్లాస్ 3 పరిధిలో. సో దేశంలో జాతీయ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రాల ప్రభుత్వాలు కానివ్వండి, పథకాలను, పాలసీలను మహిళల కోసం, పిల్లల కోసం, ప్రత్యేక వర్గాల కోసం మాత్రమే ప్రకటిస్తారు. సో ఇక్కడ మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకమైన చొరవ అంటే ఆర్టికల్ 15 క్లాస్ 3 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. లింక్ చేసుకోండి. ఇక్కడ మహిళలు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణము. సో ఢిల్లీలో సో ఏ పేరుతో అంటే సహేలీ పింక్ స్మార్ట్ కార్డ్, ఫ్రీ ట్రావెల్ కార్డుని ప్రారంభించడం జరిగింది. ఏ ప్రభుత్వం అంటే ఢిల్లీ ప్రభుత్వము. ఓకేనా, సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఢిల్లీ తీసుకున్న ఒక కీలకమైన సంస్కరణ. ఢిల్లీ ప్రభుత్వం మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల కోసం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే పింక్ సహేలీ స్మార్ట్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు నవంబర్ 1న పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా ప్రయాణికులు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మరియు క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, ముఖ్యంగా బస్సుల్లో కానివ్వండి, ఆర్టీసీలో అలా. ఓకేనా, ఈ పథకం ప్రధాన ఉద్దేశం మహిళల భద్రత, అందుబాటు మరియు సమాన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడము. 12 ఏళ్లకు పైబడిన మహిళలు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఈ స్మార్ట్ కార్డు కోసం అర్హులు. స్మార్ట్ కార్డు ఉందా అంటే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా మహిళల స్వేచ్ఛాయుత రవాణా, ఆర్థిక భారం తగ్గింపు మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ మంది ప్రయాణం చేశారనుకోండి, పర్సనల్ వెహికల్స్ వాటి ద్వారా వచ్చే ఎమిషన్స్ కూడా తగ్గించే వాళ్ళం అవుతాము. ఓకేనా, సరిపోతుంది. ఢిల్లీలో ప్రస్తుతం ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? రేఖా గుప్తా గారు. ఎనఫ్. రైట్, సో పింక్ సహేలీ స్మార్ట్ కార్డ్ ఒక డిజిటల్ పాస్లా పనిచేస్తుంది ఇది. ఓకేనా, సరిపోతుంది. ఇక
భారతదేశంలో ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో కనుక అబ్జర్వ్ చేసినాం అనుకోండి, మహాలక్ష్మి స్కీమ్ కానివ్వండి, ఇటువంటివి చూడండి. కర్ణాటక రాష్ట్రంలో శక్తి స్కీము, తమిళనాడులో మహిళా ఉచిత బస్ పాస్, ఇటువంటివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రీసెంట్గా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభింది. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని ద్వారా జరిగే సామాజిక ప్రయోజనం ఏంటంటే ఈ పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగం, విద్యా అవకాశాలు విస్తరించనున్నాయి. ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు ఒక 3 or 4 సూపర్లేటివ్ టాపిక్స్ ఉన్నాయి న్యూస్లో, వాటి గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈజిప్ట్లో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అనేది ప్రారంభమైంది. మ్యూజియం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యూజియం సంబంధిత అంశం నిన్నటి క్లాస్లో కూడా మ్యూజియంకి సంబంధించి ఒక సూపర్లేటివ్ టాపిక్ డిస్కస్ చేసాము. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నవరాయ్పూర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు November 1 తేదీన పర్యటనలో భాగంగా భారతదేశపు మొట్టమొదటి లేదా తొలి డిజిటల్ ట్రైబల్ మ్యూజియంని ఎక్కడ ప్రారంభించారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఇక్కడ ఇదేంటంటే డిజిటల్ మ్యూజియం అని కాదు, సో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం, పురాతన వస్తువులను ప్రదర్శించే ఒక వేదికగా చెప్పవచ్చు. ఈజిప్ట్లో ప్రస్తుతం అధ్యక్షుడిగా అబ్దుల్ ఫతా ఎల్ సిసి గారు ఉన్నారు. దీన్ని ప్రారంభించారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం ఈజిప్ట్లో ప్రారంభం. దాదాపు దీని నిర్మాణం కోసము 2 దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. 8,000 కోట్ల రూపాయలకు పైగా, మన భారత కరెన్సీలు కనుక చూస్తే 8,000 కోట్ల రూపాయలకు పైగా దీని నిర్మాణం కోసం వెచ్చించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అంట. ఈజిప్ట్ రాజధాని కైరోలోని గిజా పిరమిడ్ల సమీపంలో, ఈజిప్ట్ అంటేనే పిరమిడ్ మనందరికీ తెలుసు, మమ్మీస్ అవి నిర్మించబడిన ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం November 1 ఘనంగా ప్రారంభమైంది. ఈ మ్యూజియం నిర్మాణం పూర్తవడానికి దాదాపు 2 దశాబ్దాలు పట్టింది, అంటే more than 20 years. ఈ మ్యూజియాన్ని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి అధికారికంగా ప్రారంభించారు. మ్యూజియం నిర్మాణ వ్యయం దాదాపు 8,320 కోట్ల రూపాయలు, మన భారత కరెన్సీలో చెప్తున్నాను. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో ఏ మ్యూజియంకి లేని స్థాయిలో ఖర్చు. ఇటీవల చాలా మ్యూజియంస్ గురించి చూస్తున్నాము. ప్రపంచ పురాతన మ్యూజియంలో ఒకటైన లోవ్రే మ్యూజియం ఇటీవల ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్లో దొంగతనానికి గురైంది, చోరీ జరిగింది అక్కడ అని. ఇవన్నీ చూడండి. మీకు ఒక టాపిక్, వార్తలో నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్ ఇస్తున్నాను, కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నాను. ఇటీవల ఒక వర్డ్ ఉంది అంటే సిమిలర్గా ఉందంటే ఇటీవల మనం డిస్కస్ చేసిన టాపిక్స్ని లింక్ చేస్తున్నాను. సో చూడండి. ఇక మొత్తం వైశాల్యం వచ్చేసి, ఈ మ్యూజియం వైశాల్యం వచ్చేసి 24,000 చదరపు మీటర్లు. ఇందులో 12 ప్రధాన గ్యాలరీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో సుమారు 50,000 కళాఖండాలు ప్రదర్శనకు ఉంచబడ్డాయంట. ఇవన్నీ ఈజిప్ట్ పురాతన నాగరికత, ఫరవో సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా రాజు తుతాంఖామున్కు చెందిన 5,000కు పైగా విలువైన కళాఖండాలు ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డాయి. ఈజిప్ట్ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం, ఈజిప్ట్ రాజధాని కైరో. గుర్తుంచుకోండి, మ్యూజియం పేరు ఏంటంటే గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం. ప్రత్యేకత ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియము. ఓకేనా, సరిపోతుంది. నిర్మాణము ప్రారంభమేమో 2002లో, పూర్తేమో 2025. ప్రారంభోత్సవం, ఈ మ్యూజియం పూర్తయినాక అఫీషియల్గా ప్రారంభోత్సవం November 1. ఓకేనా, సరిపోతుంది. ఇక ఎనఫ్. ఇక ఒక సూపర్లేటివ్ టాపిక్తో మాల్దీవ్స్ న్యూస్లో ఉంది. మాల్దీవ్స్ గతంలో అబ్జర్వ్ చేస్తే 2023 సెప్టెంబరు ఆ సమయం నుండి భారత్ మాల్దీవ్స్కి కొంత దూరం పెరిగింది. సత్సంబంధాలు ఉండే, కానీ బికాజ్ ఆఫ్ దట్ ప్రెసిడెంట్ మాల్దీవ్స్ దేశానికి 2023 సంవత్సరంలో అధ్యక్షుడిగా వచ్చిన మహమ్మద్ మైజు వల్ల 2 దేశాల మధ్య కూడా భౌగోళికంగా 2 దేశాల దగ్గరున్నా కూడా సంబంధాల విషయంలో దూరమైంది. బికాజ్ హీ వాజ్ ప్రో చైనా. ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు. సో భారత పర్యటనకు వచ్చారు రీసెంట్గా. భారతదేశంతో మళ్ళీ సత్సంబంధాలు అనేవి మాల్దీవ్స్ కొనసాగిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రీసెంట్గా మాల్దీవ్స్ పర్యటన చేశారు. ఇవన్నీ కూడా చూడండి. గతంలో సేవ్ లక్షద్వీప్ ఉద్యమం తర్వాత లక్షద్వీపుల పర్యటనకి భారత ప్రధాని గారు వెళ్ళారు. మాల్దీవ్స్కి ఆల్టర్నేట్గా మన లక్షద్వీప్స్ని ప్రొజెక్ట్ చేశారు కూడా. ఇవన్నీ మనకి ఐడియా ఉన్నాయి. సో మాల్దీవ్స్, ఇటీవల మాల్దీవ్స్ దేశ ప్రభుత్వము వాళ్ళ టూరిజం సెక్టార్ని మరింత అడ్వర్టైజ్ చేయడానికి కత్రినా కైఫ్ని వాళ్ళ టూరిజం అంబాసిడర్గా నియమించుకున్నారు. ఇవన్నీ కూడా మనం లింక్ చేసాము. సో మాల్దీవ్స్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్చిపెలాగో. మరి మాల్దీవ్స్ ఇండియన్ ఓషన్
ప్రాంతంలోని ఒక దీవి దేశము, ఎక్కువగా పర్యాటక రంగం పైన ఆధారపడుతుంది. మరి మాల్దీవ్స్ రీసెంట్గా జనరేషనల్ బ్యాన్ అనేది దేనిపైన అంటే పొగాకుకు సంబంధించి విధిస్తూ న్యూస్లోకి వచ్చింది. మాల్దీవ్స్ ఎన్ఫోర్సెస్ వరల్డ్స్ ఫస్ట్, ప్రపంచంలో మొట్టమొదటిసారి జనరేషనల్ టొబాకో బ్యాన్ని విధించింది. జనరేషనల్ టొబాకో బ్యాన్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇయర్ ఇస్తారు, పర్టికులర్ ఇయర్. ఆ ఇయర్ తర్వాత జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారు పొగాకుని వినియోగించకూడదు, వాళ్ళకు పొగాకుని విక్రయించకూడదు, వారు పొగాకుని కన్జ్యూమ్ చేయకూడదు. ఇటువంటివి అంటే ఒక పర్టికులర్ ఇయర్, ఒక జనరేషన్. సో పొగాకు నిషేధ సంబంధిత అంశంతో మాల్దీవ్స్. మరి దేశం మొత్తం కూడా పొగాకు నిషేధం అనట్లేదు. సో మిగతా ఎవరైతే ఉంటారో పెద్ద వయసు వారు కానివ్వండి, ఆ జనరేషన్ కాకుండా ముందు జనరేషన్ వాళ్ళకి అవి విక్రయించడం అనేది జరుగుతుంది. సో అలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జనరేషనల్ టొబాకో బ్యాన్ సంబంధిత అంశంతో ఏ దేశం న్యూస్లోకి వచ్చింది అంటే మాల్దీవ్స్. మరి ఆ జనరేషన్ ఏంటంటే 2007 జనవరి 1, 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు టొబాకోని, పొగాకు సంబంధిత ఉత్పత్తులను తీసుకోరాదు అండ్ వాళ్ళు కన్జ్యూమ్ చేయరాదు. వాళ్ళకు విక్రయించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా శిక్షలు ఇస్తారంట, ఫైన్ ఇస్తారంట. అలా మహమ్మద్ మైజూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. మాల్దీవులు ప్రపంచంలోనే తొలిసారిగా జనరేషనల్ టొబాకో బ్యాన్ చట్టాన్ని అమలు చేసింది. ప్రపంచంలో మొదటిసారి 2007 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన వ్యక్తులు ఇకపై దేశంలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయటము, వాడటము లేదా విక్రయించడం పూర్తిగా నిషేధము. ఈ నిషేధం మాల్దీవుల నివాసితులు మాత్రమే కాకుండా పర్యాటకులు, సందర్శకులు అందరికీ కూడా వర్తిస్తుందంట. సో టూరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా. ఈ కొత్త చట్టము 1000కి పైగా పగడదీవులతో ఉన్న మాల్దీవుల్లో పొగ తాగడము, వేపింగ్ పరికరాల వినియోగము లేదా వాటి విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. గుర్తుంచుకోండి, చట్టం ఉల్లంఘిస్తే అంటే ఈ నిషేధం అనేది విధించారు కాబట్టి ఉల్లంఘించిన వారికి ఎటువంటి ఫైన్ వేస్తారో అవన్నీ కూడా ఇచ్చారు. ఓకేనా. గతంలో ప్రభుత్వం పొగ తాగే కనిష్ట వయస్సుని 18 నుంచి 21 సంవత్సరాలు పెంచింది. ఇప్పుడు మరొక నిర్ణయము. ఇక ఇండియన్ ఓషన్ ప్రాంతంలో హిందూ మహాసముద్ర లేదా ఇండియన్ ఓషన్, క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ భారత్ అంటాం కదా. మరి ఇండియన్ ఓషన్లోని చిన్న చిన్న దీవి దేశాలకు ప్రత్యేక సహాయము, సత్సంబంధం నెలకొల్పడానికి భారత్ ఇప్పటికే మిషన్ సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. ఇటువంటి ఇనిషియేటివ్ని తీసుకుంది. గతంలో మాల్దీవ్స్ సంబంధించి గ్రేటర్ మాలే కనెక్టివిటీ స్కీమ్ భారత్ ప్రత్యేకంగా సాయం చేసింది. ఇటువంటివన్నీ కూడా. ఓకేనా. మాల్దీవ్స్ క్యాపిటల్ మాల్దీవ్స్ అండ్ కరెన్సీ వచ్చేసి మాల్దీవియన్ రూఫియా. ప్రస్తుతం అధ్యక్షుడు మహమ్మద్ మైజూ. ఓకేనా. మాల్దీవుల విశిష్టత హిందూ మహాసముద్రంలోని పగడపు దీవుల సమూహ దేశము, ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రము, ఫ్లోటింగ్ హౌసెస్ ఇటువంటివి చాలా అక్కడ ఫేమస్. ఓకేనా. రైట్. ఇక ఇంకొక సూపర్లేటివ్ టాపిక్ కేరళ రాష్ట్రానికి సంబంధించి. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల చాలా టాపిక్స్ని చూసాము. రైట్ టు ఇంటర్నెట్ని ఫండమెంటల్ రైట్గా గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రము కేరళ అని. ఫస్ట్ డిజిటల్ లిటరేట్ స్టేట్ ఇన్ ఇండియా కేరళ అని. రీసెంట్గా నవంబర్ 1వ తేదీన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గారు చేసిన ప్రకటన ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఎక్స్ట్రీమ్ పావర్టీని అంతమొందించిన రాష్ట్రం కేరళ, ఎక్స్ట్రీమ్ పావర్టీ లేనటువంటి భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం కేరళ అని. ఇటువంటివన్నీ చూస్తున్నాం పినరయ్ విజయన్ ప్రభుత్వము. భారతదేశపు తొలి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ యాప్ సంబంధిత అంశంతో కేరళ న్యూస్లో ఉంది. కేరళ మలబార్ కోస్ట్ చాలా ఫేమస్ అండ్ బ్యాక్ వాటర్స్కి ఫేమస్, టూరిజంకి ఫేమస్. అండ్ భారతదేశంలో బోటింగ్ హౌసెస్ అలెప్పి ప్రాంతము కేరళకు సంబంధించి. అండ్ ఇటీవల కేరళకు సంబంధించి మోనజైట్, థోరియం నిల్వలు ఇటువంటివి. ప్రపంచంలో మోనజైట్ అంటేనే కేరళ గుర్తుకు రావాలి. మన ఇండియాలో కేరళ ఆ బ్యాక్ వాటర్స్లో శాండ్ రూపంలో ఉంటుంది. ఇక చూస్తే కేరళ ప్రభుత్వము దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ నియంత్రిత యాప్, ఇటీవల ప్రభుత్వ నియంత్రిత దేశంలోని యాప్ అయితేనేమో సహకార్ ట్యాక్సీ అని చెప్పేసి ఒకటి ఇంకా అమల్లోకి రాలేదు, అటువంటివి చూస్తున్నాము. ఆల్రెడీ కేరళలో అమల్లో ఉంది. కేరళ ప్రభుత్వం దేశంలో మొదటగా ప్రభుత్వ నియంత్రిత యాప్ అంటే ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఒక యాప్ ట్యాక్సీ సేవకు సంబంధించి కేరళ సవారీని ప్రారంభించింది ఇప్పటికే. ఆ తర్వాత ఇప్పుడు వినూత్న రవాణా ఆవిష్కరణ సిద్ధమవుతుంది. అన్ని రకాల రవాణా కోసం ఒక యాప్. రాష్ట్రంలో త్వరలోనే భారతదేశపు తొలి మల్టీ మోడల్ ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ యాప్ను పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించబోతుంది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో లేదా 2-3 ప్లేసెస్లో అమలు చేస్తారు. ఆ అమలు తర్వాత వచ్చిన ఫలితాలు ఉంటాయి కదా, ఎలా అమలు అవుతుంది, ఆ ఫలితాల ఆధారంగా
దానిలో మార్పులు చేర్పులను చేయొచ్చు, లేదంటే దాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు అలా. ఓకేనా. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు వాటర్ మెట్రో, కేరళ అంటేనే వాటర్ మెట్రో, మెట్రో బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు వంటి అన్ని రకాల ప్రజా రవాణా మార్గాలను ఒకే డిజిటల్ వేదికపై సమన్వయంగా ఉపయోగించుకోగలుగుతారు. మరి ఇంటిగ్రేటెడ్ రైడ్ హైలింగ్ ప్లాట్ఫామ్ ప్రజలకు సమయపాలిత, సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడుతుంది. సరిపోతుంది. ఓకేనా. సో దేశంలోనే మొట్టమొదటిసారి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ యాప్ ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రారంభం అంటే కేరళ. ఓకేనా. సరిపోతుంది. సో దేశంలో తొలి ప్రభుత్వ నియంత్రిత ట్యాక్సీ యాప్ సేవ 2022లోనే కేరళ సవారి అనే ఒక యాప్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శ్రీలంకలో భారత నిధులతో నిర్మిత బహుజాతి త్రిభాషా పాఠశాల ప్రారంభము. సో ఇండియా శ్రీలంక రిలేషన్స్ మనం తరచూ చూస్తూ ఉంటాము. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఇటీవల భారతదేశ పర్యటన, ఆ సందర్భంగా జరిగిన ఒప్పందాలు ఇవన్నీ చూసాము. లాస్ట్ ఒక 2.5-3 ఇయర్స్ బ్యాక్ శ్రీలంకలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక మాంద్య పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతినింది. ఆ పరిస్థితిలో జరిగిన ఎన్నికలు, అనురకుమార దిశనాయకే గెలవడము, ఆ గెలుపు పైన, అధ్యక్ష ఎన్నికల పైన మన పోటీ పరీక్షలో క్వశ్చన్ రావడం ఇవన్నీ చూసాము. ఇప్పుడు శ్రీలంకలో, వాస్తవం శ్రీలంకలో భారత సాయంతో, ఆర్థిక సాయంతో చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి సో భారత నిధులతో నిర్మించబడిన త్రిభాషా పాఠశాల అనేది రీసెంట్గా ప్రారంభమైందంట. సో శ్రీలంకలోని పాల్గొనరువా డిస్టిక్లో ప్రభుత్వ నిధులు, భారత ప్రభుత్వ నిధులతో నిర్మించబడిన బహుజాతి త్రిభాషా ద్వితీయ స్థాయి పాఠశాల, మల్టీ ఎథనిక్ ట్రైలింగువల్ సెకండరీ స్కూల్ని ఇటీవల ప్రారంభించారు. ఈ పాఠశాలను శ్రీలంక విద్యామంత్రి గారు మరియు శ్రీలంకలో భారత హై కమిషనర్గా ఉన్న సంతోష్ జా గారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు భారత్ శ్రీలంక విద్య మరియు సాంస్కృతిక సహకారంలో భాగంగా 2 దేశాల మధ్య సామాజిక ఐక్యత మరియు బహుభాషా విద్యను ప్రోత్సహించేందుకు రూపొందించబడింది. సో త్రిభాషకు సంబంధించి కదా ఇక్కడ పాఠశాలలో సింహళ, తమిళ, ఆంగ్ల భాషతో బోధన అందించబడుతుంది. గుర్తుంచుకోండి. సరిపోతుంది. ఓకేనా. ఇక భారత్ శ్రీలంక సంబంధాలు 1956లో ప్రారంభము. ఓకేనా. ఇక భారత సహాయ ప్రాజెక్టులు శ్రీలంకలో ఏమున్నాయంటే గృహ నిర్మాణ ప్రాజెక్టులు కానివ్వండి, ఆరోగ్య సదుపాయాలు, స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక పునరావాస కార్యక్రమాలు, ఇటువంటి హౌసింగ్ రిలేటెడ్గా. ఇక రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, దాదాపు ప్రతిరోజు చెప్తున్నాను, రక్షణ రంగం పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. డిఫెన్స్ రిలేటెడ్గా మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో 1 or 2 టాపిక్స్ని ఆల్మోస్ట్ డిస్కస్ చేస్తున్నాము. మరి రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా టాపిక్స్ని చూడండి. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ నివేదికలు అంతర్జాతీయ స్థాయిలో, రక్షణ రంగ దిగుమతులు డిఫెన్స్ ఇంపోర్ట్స్, నెక్స్ట్ రక్షణ రంగ ఒప్పందాలు మన భారతదేశానికి సంబంధించి, నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, నెక్స్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నంలో ఫిబ్రవరి మంత్లో జరగనున్న రక్షణ సంబంధిత సదస్సులు, విన్యాసాల గురించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్. సో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో 2026 ఫిబ్రవరిలో మిలాన్ ఎక్సర్సైజ్ మిలాన్ జరగబోతోంది. మిలాన్ ఎక్సర్సైజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బహుళ దేశాల నావికా దళాలు పాల్గొననున్న ఒక విన్యాసం. దాదాపు 50 దేశాల కంటే ఎక్కువ నావికా దళాల ప్రదర్శన అక్కడ. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవాలు ఫిబ్రవరి 2026లో. సో భారత నౌకాదళం, ఇండియన్ నేవీ ప్రకటించిన ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం 2026 ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు 3 అంతర్జాతీయ సముద్ర కార్యకలాపాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026, మిలాన్ ఎక్సర్సైజ్ 2026, ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం కాంక్లేవ్ చీఫ్స్, ఈ 3ంటికి కూడా విశాఖపట్నం ఆతిథ్యము. ఇదే మొదటిసారి భారత 3 ప్రధాన నౌకాదళ అంతర్జాతీయ కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించుతుంది. గుర్తుంచుకోండి. రైట్. సరిపోతుంది. ఈస్టర్న్ నావల్ కమాండ్ పరిధిలో జరగబోతున్నాయి. ఎక్సర్సైజ్ మిలాన్ 2026 బహుళ దేశాలు పాల్గొనే నావికాదళ విన్యాసం మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1995లో. ఓకేనా. సరిపోతుంది. ఇక విశాఖపట్నం సంబంధించి ప్రత్యేకత. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఒక ఒప్పందం అని చెప్పవచ్చు. ఎల్ఎన్టీ, భారతదేశానికి సంబంధించిన ఎల్ఎన్టీ సంస్థ
మరియు అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఏం ఉత్పత్తి. సో ఏదైనా ఒప్పందం జరిగింది అంటే ఒప్పందంలో పార్టిసిపెంట్స్ ఎవరెవరు, పార్టీస్ ఎవరు, ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, ఎనఫ్. సో భారత రక్షణ రంగంలో కీలక ముందడుగుగా మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టౌబ్రో ఎల్ఎన్టీ సంస్థ మరియు అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ అయన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు కలిసి ఎల్ఎన్టీ మరియు జనరల్ అటామిక్స్ కలిసి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ సిస్టమ్, డ్రోన్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తాయి, భారతదేశంలోనే తయారు చేస్తారు. ఈ భాగస్వామ్యం మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ దిశగా కీలక అడుగుగా చెప్పొచ్చు. భారత ప్రభుత్వం ఇప్పటికే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఉత్పత్తిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, ఒక టార్గెట్, ఒక లక్ష్యాన్ని పెట్టారు. 2029 సంవత్సరం వరకు భారతదేశంలో మొత్తం రక్షణ రంగ ఉత్పత్తుల వాల్యూ వచ్చేసి 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలని. మరి భారతదేశంలో ఉత్పత్తి అయిన రక్షణ రంగ ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేయాలి, దాదాపు 50,000 crore రూపీస్ వాల్యూని ఎక్స్పోర్ట్ చేయాలి 2029 నాటికని. ఇటువంటి చూడండి టార్గెట్ ఇయర్స్. ఓకేనా. ఈ మానవరహిత విమానాలు, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. మానవరహిత విమానాలపైన ఆధారపడుతున్నాడు. భారత రక్షణ దళాలు, నావికా దళం వాయుసేన అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా రూపొందించబడుతున్నాయంట. ఏం తయారీ, ఎవరెవరు మధ్య ఒప్పందము, ఎనఫ్. రైట్. సో జనరల్ అటామిక్స్ సంస్థ కాలిఫోర్నియా, అమెరికాకు సంబంధించింది. ఇప్పటికే MQ-9 డ్రోన్స్, ప్రిడేటర్ డ్రోన్స్ తయారీలో కీలక పాత్ర. ఎల్ఎన్టీ భారతదేశానికి సంబంధించిన సంస్థ సరిపోతుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇన్నోవేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. పోటీ పరీక్షల కోణంలో మరి ఆ టాపిక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏ పరిశోధకులు చేశారు, ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. ఒక 2 to 3 లైన్స్లో చూస్తే సరిపోతుంది. మనం ఆస్పిరెంట్స్ కాబట్టి సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్ షుడ్ బి నోన్. అంతే తప్పితే ప్రొసీజర్ ఏంటి, స్టెప్ బై స్టెప్, క్లినికల్ ట్రయల్స్ ఎలా చేశారు, ఇవన్నీ కూడా అడగరు ఎగ్జామినేషన్లో. వాట్ ఈజ్ వాట్. సో దేశంలో నిపా వైరస్ నిరోధక మోనోక్లోనల్ యాంటీబాడీల ఉత్పత్తికి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ముందడుగు వేసిందంట. సో భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నిపా వైరస్ ఇన్ఫెక్షన్ చికిత్సకు లేదా నిపా వైరస్ సోకిన వారికి పేషెంట్స్కి ఇచ్చే చికిత్స కోసము ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీలను భారతదేశంలోనే తయారు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ICMR ఈ యాంటీబాడీలను విజయవంతంగా ప్రయోగాత్మకంగా పరిశీలించిందంట. ఇప్పుడు ఈ ఉత్పత్తులను దేశంలో తయారు చేయడానికి పరిశ్రమ భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి టెండర్ జారీ చేయడానికి కూడా సిద్ధమవుతుంది. నిపా వైరస్ ప్రబలే సీజన్లలో అత్యవసర ప్రాతిపదికన యాంటీబాడీలను తయారు చేసి అందించగల కంపెనీలతో కలిసి పనిచేస్తామని ICMR ప్రకటించింది. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక నిపా వైరస్ వైరల్ డిసీజ్ మనం చూస్తాం కదా. 1998లో మలేషియాలో మొదట గుర్తించబడింది. ఇది జూనోటిక్ వైరస్, అంటే జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధి. ఓకేనా, ఫ్రూట్ బ్యాట్స్ వల్ల వస్తుంది. ఓకేనా, రైట్. భారత్లో అవుట్ బ్రేక్ కనుక చూస్తే 2018, 21, 23లో నిపా వైరస్ సంబంధించి. ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 1911 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. ఇక స్పోర్ట్స్కి సంబంధించి, సో క్రీడా సంబంధిత అంశాలు ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ టాపికే క్రీడలకు సంబంధించి డిస్కస్ చేశాను, ICC విమెన్స్ వరల్డ్ కప్ గురించి. సో ఇక్కడ మనము రిమైనింగ్ టాపిక్ స్పోర్ట్స్ రిలేటెడ్గా చూస్తే, ఇటీవల ముగిసిన బహ్రెయిన్ దేశంలోని మనామా వేదికగా ముగిసిన ఏషియన్ యూత్ గేమ్స్ 2025లో భారత్ పతకాల పట్టికలో 6th పొజిషన్లో ఉంది. ఏదైనా అంతర్జాతీయ టోర్నమెంట్ గురించి చూస్తున్నప్పుడు ఆ టోర్నమెంట్ పేరేంటి, ఎన్నవ ఎడిషన్, మరియు ఆ టోర్నమెంట్లో పతకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో ఉంది, ఎన్ని మెడల్స్ సాధించింది, మరి పతకాల పట్టికలో టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏంటి, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3rd ఏషియన్ యూత్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి, బహ్రెయిన్ 2025 ఆతిథ్యం బహ్రెయిన్లోని మనామా వేదిక జరిగినాయి. సో పతకాల పట్టికను కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ఏషియన్ యూత్ గేమ్స్ 2025 మెడల్స్ టేబుల్ మొదటి స్థానంలో చైనా ఉంది. మొత్తం సాధించిన పతకాలు 147 అంట. అందులో గోల్డ్ మెడల్స్ 63. సెకండ్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్, థర్డ్ వచ్చేసి కజకిస్తాన్. ఇక భారత్ వచ్చేసి
6th పొజిషన్లో ఉంది. మొత్తం మెడల్స్ 48, అందులో గోల్డ్ మెడల్స్ వచ్చేసేసి 13. గుర్తుపెట్టుకోండి, 13 గోల్డ్ మెడల్స్, 18 సిల్వర్ మెడల్స్, 17 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 48 మెడల్స్. 6th పొజిషన్లో ఇండియా ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే, సో 3rd ఎడిషన్ ఏషియన్ యూత్ గేమ్స్లో భారత యువ క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. భారత జట్టు ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ మొత్తం 48 పథకాలను సాధించడం జరిగింది. సో ఆ మెడల్స్ ఏంటి, ఓకేనా? సో మరి ఎప్పుడు జరిగినాయి అంటే October 22 నుండి 31 వరకు జరిగినాయి. బహ్రెయిన్ దేశ రాజధాని మనామాలో జరిగినాయి, ఓకేనా? ఇక ప్రారంభంలో ఈ గేమ్స్ నిర్వహణ హక్కులు ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్ నగరానికి ఇవ్వబడినప్పటికీ తర్వాత 2021లో బహ్రెయిన్ ఈ ఆతిథ్య హక్కులను పొందింది. 2025 అక్టోబర్లో నిర్వహించింది అద్భుతంగా. ఈ క్రీడల్లో 45 దేశాల నుండి 4051 మంది అథ్లెట్లు మొత్తం 26 క్రీడల్లో 264 ఈవెంట్లలో పాల్గొన్నారు. భారత మహిళల హ్యాండ్బాల్ జట్టు ఏషియన్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలో విశేష ప్రదర్శనతో నిలిచింది, ఓకేనా? ఇక తదుపరి ఆసియన్ గేమ్స్ వచ్చేసేసి 2029లో ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్లో జరుగుతాయి నెక్స్ట్ టైం, ఓకేనా? మొదటిసారి ఏషియన్ యూత్ గేమ్స్ అనేవి 2009లో ప్రారంభమైనాయి, సింగపూర్లో జరిగినాయి ఫస్ట్ ఎడిషన్, ఓకేనా? ఈసారి మనామాలో, రైట్, ఎనఫ్, ఓకేనా? ఇక ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 యాక్చువల్గా మనం లాస్ట్ డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే డిస్కస్ చేయాలి. సో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 విజేతగా దబాంగ్ ఢిల్లీ కేసీ న్యూస్లో ఉంది. సో పోటీ పరీక్షలు కూడా అంత పెద్ద సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్ ఏం కాదు ఇది. అంతర్జాతీయ ఈవెంట్లు కానివ్వండి లేదా జాతీయ స్థాయిలో ప్రముఖ ఈవెంట్లు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా భారత ప్రభుత్వ పరిధిలో జరిగే స్పోర్ట్స్ రిలేటెడ్గా ఖేలో ఇండియా కానివ్వండి అటువంటి పైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ప్రైవేట్ అని కూడా చెప్పొచ్చు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 విజేతగా దబాంగ్ ఢిల్లీ కేసీ ఎవరిపైన గెలుపొందింది చూస్తే సరిపోతుంది. 2020 అక్టోబర్లో దబాంగ్ ఢిల్లీ కబడ్డీ క్లబ్ అద్భుత ప్రదర్శనతో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12ని టైటిల్ని కైవసం చేసుకుంది. ఎవరిపైన అంటే ఢిల్లీ జట్టు పునేరి పల్టాన్పై విజయం సాధించింది. పునేరి పల్టాన్, ఓకేనా? ఫైనల్ పోరాటం న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిందంట, ఓకేనా? రైట్. సో ప్రో కబడ్డీ లీగ్ అనేది మొదటిసారి 2014లో ప్రారంభమైంది. ఇప్పుడు సీజన్ 12 2025 మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. ఎవరు గెలిచారో ఎవరిపైన గెలిచారో సరిపోతుంది. దబాంగ్ ఢిల్లీ కేసీ టైటిల్ని మొదటిసారి 2021లో గెలుచుకోవడం జరిగింది, రైట్, సరిపోతుంది, ఓకేనా? అడగవచ్చు మరి ఎవరిపైన గెలుపొందారు ఢిల్లీ జట్టు అని అడుగుతారు, గుర్తుపెట్టుకొని పునరి పల్టాన్ పైన గెలవడం జరిగింది. ఇక నెక్స్ట్ క్రికెట్కి సంబంధించి విను మంకా ట్రోఫీ విజేతగా హైదరాబాద్ అండర్-19 జట్టు టైటిల్ని కైవసం చేసుకుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ అండర్-19 క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో విను మంకా ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. రాజ్కోట్లో జరిగిన ఫైనల్లో పంజాబ్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్గా నిలిచింది, సరిపోతుంది, ఓకేనా? ఎవరిపైన గెలుపొందారు, ఎక్కడ జరిగింది, సరిపోతుంది. ఇక విను మంకా ట్రోఫీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా BCCI అంటాం కదా, వారు నిర్వహించే జాతీయ స్థాయి అండర్-19 వన్డే టోర్నమెంట్ ఇది విను మంకడ్ ట్రోఫీ, ఓకేనా? సరిపోతుంది. క్రికెట్ లెజెండ్ విను మంకడ్ గౌరవార్థం ఈ ట్రోఫీకి పేరు పెట్టారు, ఎనఫ్, ఓకేనా? హైదరాబాద్ గెలుపొందింది. ఇక భారత టెన్నిస్ దిగ్గజం డబుల్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న ఇక క్రీడకు వీడ్కోలు పలికారు. సో క్రీడకు వీడ్కోలు పలికిన క్రీడాకారుల గురించి చూస్తున్నప్పుడు ఏ క్రీడతో సంబంధం ఉందో చూడాలి. సో రోహన్ బోపన్న టెన్నిస్ క్రీడాకారు, అందులోనూ డబుల్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. భారత టెన్నిస్ చరిత్రలో విజయ్ అమృతరాజ్, రామ్నాథన్ కృష్ణన్, లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మీర్జా తర్వాత దేశ టెన్నిస్ భారాన్ని మోసిన ఆటగాడు రోహన్ బోపన్న. 45 ఏళ్ల దిగ్గజ ఆటగాడు తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్కు వీడ్కోలు పలికాడు, సరిపోతుంది, ఓకేనా? ఎనఫ్. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారుడు, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన క్రీడాకారుడు, తను గెలుచుకున్న పురస్కారాలు, ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇటీవల భారతదేశంలో వార్తల్లో నిలిచిన దేశపు తొలి రక్షణ రంగానికి చెందిన ఎలక్ట్రిక్ వాహనం పేరేంటి? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. ఆ వాహనాన్ని అభివృద్ధి చేసిన సంస్థ పేరేంటి? సో సింపుల్ 2 wordsలో ఇవ్వచ్చు ఆన్సర్, ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్ ICC విమెన్స్ వన్డే వరల్డ్ కప్ విజేతగా ప్రపంచ ఛాంపియన్గా భారత మహిళల జట్టు.
17th గృహ సమ్మిట్ ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. థీమ్ ఏంటి, ఎవరు నిర్వహిస్తారు? అండ్ ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రయాణ సౌకర్యము, సహేలీ పింక్ స్మార్ట్ కార్డ్ స్కీమ్. అండ్ ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియము ఈజిప్ట్లో కైరోలో ప్రారంభమైంది. అబ్దుల్ ఫతా ఎల్సిసి గారు ప్రారంభించారు. ప్రపంచంలోని మొట్టమొదటిసారి జనరేషనల్ టొబాకో బ్యాన్ అనే అంశంతో మాల్దీవ్స్ న్యూస్లో ఉంది. అండ్ భారతదేశపు తొలి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ యాప్ సంబంధిత అంశంతో కేరళ రాష్ట్రము. అండ్ శ్రీలంకలో భారత నిధులతో నిర్మిత బహుజాతి త్రిభాష పాఠశాల ప్రారంభము. అండ్ విశాఖపట్నంలో 2026 ఫిబ్రవరిలో అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవాలు జరగనున్నాయి. దానికి సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్. అండ్ ఎల్ఎన్టీ జనరేషనల్ అటామిక్స్ మధ్య కుదిరిన ఒప్పందము, అమెరికాకు సంబంధించిన సంస్థతో కుదిరిన ఒప్పందము. అండ్ దేశంలో నిపా వైరస్ నిరోధక మోనోక్లోనల్ యాంటీబాడీల ఉత్పత్తికి ఐసీఎంఆర్ ముందడుగు. అండ్ ఏషియన్ యూత్ గేమ్స్ 2025లో భారత యువ క్రీడాకారుల ఘన విజయము. అండ్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 విజేతగా దబాంగ్ ఢిల్లీ. అండ్ విను మంకడ్ ట్రోఫీ విజేతగా హైదరాబాద్ అండర్-19 జట్టు. సో భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న కెరీర్కి వీడ్కోలు పలికాడు. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల భారతదేశంలో వార్తలు నిలిచిన దేశపు తొలి రక్షణ రంగానికి చెందిన ఎలక్ట్రిక్ వాహనం పేరేంటి? ఆ వాహనాన్ని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలు ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో మన యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అవైల్ చేసుకోండి. అందులో డైలీ సిఏ కోర్సులో ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకేనా? సో ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.